ఒక ఎగ్జామ్ పెట్టారు స్కూల్ అంతటి మీద, కొంచెం చదవగలిగినటువంటి వారిని సిద్ధపరిచి ఎగ్జామ్ పెడితే స్పోకింగ్ ఇంగ్లీష్లో మరి ఎస్తేరాని సెకండ్ రావడం జరిగింది. సెకండ్ స్కూల్ అంతట్లో కూడా సెకండ్ రావడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి మరికొన్ని రోజుల తర్వాత మరలా మంచిగా చదివినటువంటి బిడ్డలందరినీ కూడా గుంటూరు తీసుకెళ్ళి అక్కడ కూడా మీరు ఎలాగైతే అప్పచెప్పారో అలా అప్పచెప్పించుకునే కార్యక్రమాలను అక్కడ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరందరూ కూడా ఎస్తేరాన్ని బట్టి దేవుని వందనాలు చెల్లించాలి. మరి స్పోకింగ్ ఇంగ్లీష్ టెస్ట్లో సెంట్ ఆన్స్ క్రోసు స్కూల్లో సెకండ్ వచ్చినందుకు సపోర్ట్లో పడదాం. సెకండ్ వచ్చినందుకు ప్రార్థన చేయాలి. దేనికోసం? నెక్స్ట్ గుంటూరులో రాయవలసిన ఎగ్జామ్లో కూడా దేవుడు అద్భుతమైన దేవుని జ్ఞానం ఇచ్చి మంచిగా ఈ బిడ్డ ఎగ్జామ్ రాయడానికి దేవుని సహాయం చేయడానికి అందరూ ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అందరూ ప్రార్థన చేద్దాం. చేతులు ఎక్కని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగించే తండ్రి, పరిశుద్ధులైన దేవానికి వందనాలు ప్రేయర్ చేస్తున్నాను అయ్యా. నీ దయని బట్టి మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి చాలా సంతోషంగా మరి విషయం తెలియజేసింది. అలాగే వైజాగ్ కూడా సంతోషంగా మరి నిన్నటి దినము విషయం తెలియజేశాడు. చాలా సంతోషం. మా బిడ్డలు ఇంకా మంచిగా చదువుకోవాలి. సండే స్కూల్లో కానీ స్కూళ్ళలో కానీ ప్రయోజకులు అవ్వాలి. ఇలాంటి బిడ్డలను మాదిరి తీసుకొని ప్రతి ఒక్కరు కూడా చదువులో విజయవీరులుగా ముందు కొనసాగటానికి, దేవుని జ్ఞానంలో విజయవీరులుగా పరిగెత్తడానికి కృపను గురించి తినామంటున్నాను. యేసు నామములో అడుగుతున్నాను.